నమస్తే శ్రీధర్ సార్. నమస్తే అమ్మా. చాలా మంది స్టూడెంట్స్కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో అనుకోకుండా కొన్నిసార్లు గ్యాప్ క్రియేట్ అవుతూ ఉంటుంటుంది. కంబ్యాక్ ఇచ్చే ప్రాసెస్లో వాళ్ళు ఎలా కంబ్యాక్ ఇవ్వచ్చు అంటారు? మళ్ళీ ఆ ప్రాసెస్ని డే 1 నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? అసలు ఎలా స్ట్రాంగ్ అవ్వచ్చు? యాక్చువల్గా అమ్మా ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ మంది పిల్లలకు వస్తూ ఉంటుంది. అది రకరకాల కారణాలు. ఒకటి సైకలాజికల్ అవ్వచ్చు, ఇంకోటి ఫైనాన్షియల్ అవ్వచ్చు. రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. బాగా మంచి మార్కులు వస్తున్నాయి అనుకునే టైంలో ఇంటికి వెళ్ళిపోవటం. దెర్ మే బి సో మెనీ రీజన్స్. మళ్ళీ మనసుకు కష్టం వేసి మళ్ళీ గబగబా 2-3 నెలల తర్వాత రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కంబ్యాక్కి ప్రాసెస్ ఏంటంటే అమ్మ, నిజంగా అసలు బ్యాక్ స్టెప్ కూడా పడకుండా ఉండాలి అంటే మన ప్రాసెస్ని పిల్లలు కనుక మన స్టూడెంట్స్ వాడుకుంటే బ్యాక్ స్టెప్ ఈ కంబ్యాక్ అనేది కూడా అవసరం లేకుండా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే ఇంటి దగ్గర ఉంటున్నారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది మనదే, పిల్లలందరికీ దాంట్లో మాక్ టెస్ట్లు అన్నీ రెగ్యులర్గా ఉంటున్నాయి. ప్రతి ఇంటి దగ్గర కూర్చొని ఇవాళ ప్రతి స్టూడెంట్ దగ్గర మొబైల్ ఉంది, 2 GB రీఛార్జ్ ఉంది, ఇంటర్నెట్కి ప్రాబ్లం లేదు, మొబైల్ ఫోన్. ఏదన్నా మొబైల్ లేదు అంటే 1% 2% ఉన్నారేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మొబైల్ కంపల్సరీగా ఉంది. చక్కగా మొబైల్లో ఎగ్జామ్ రాయటం, ఇంటి దగ్గరే ఉండి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ప్రాబ్లం ఏమి లేదు, కానీ కనీసం ఆ టెస్టులు రాస్తూ ఉన్నారనుకోండి అమ్మా, ప్రాబ్లమ్ అగ్రివేట్ అవ్వకుండా ఉంటుంది. లేదు అసలు అది కూడా కుదరలేదండి అనుకుందాము, ఒక 4 months గ్యాప్ వచ్చింది. దాన్ని మనల్ని మనం మెజర్ చేసుకోవాలి. ఎలా మెజర్ చేసుకోవాలి? రాగానే అయిపోయి ఈ 4 months 5 months గ్యాప్ తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్కి వచ్చి రీస్టార్ట్ వెళ్ళి ల్యాబ్లో కూర్చొని మాక్ టెస్ట్ రాసేయాలి. ఎక్కడున్నాము అనేది తెలుసుకోవాలి. వేర్ ఐ యామ్. కొంత లాగింగ్ వస్తుందమ్మా, కానీ ఒకటి బ్యూటీ ఏంటంటే స్పీడ్ తగ్గుతుంది కానీ సబ్జెక్ట్ ఎక్కడికి పోదమ్మా, గుర్తుంటుంది. ఎస్, స్పీడ్ ఎంత తగ్గింది అనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని రిపీటెడ్గా మాక్ టెస్ట్లు, అంటే మనం ఎగ్జామ్స్లో రీ ఎగ్జామ్ అనేది కూడా ఇస్తాము. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంటే ఆ 4 నెలల దాన్ని మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ పోదమ్మా. మా మీద మాకు నమ్మకం ఉంది. మేము టీచ్ చేసిన సబ్జెక్టు మర్చిపోవటం అనే పాయింట్ లేదు. అందుట్లో సిలబస్లు కూడా చాలా లిమిటెడ్ సిలబస్లు. మర్చిపోయాము అని అనుకుంటూ ఉంటారు. సార్ నేను 1 సంవత్సరం పాటు ప్రిపేర్, ఈ ప్రాబ్లం ఎక్కువ ఆడపిల్లలు చెప్తూ ఉంటారమ్మా. సార్ ఇంటికి పెళ్లి చేశారు సార్, 1 year నేను దీంట్లో లేనండి, సబ్జెక్ట్ మొత్తం మర్చిపోయాను సార్ అనుకుంటూ వస్తారు. నేను మళ్ళీ రీజాయిన్ అవుతానండి, ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా అని అడుగుతారు. నేను దానికి ఏం చెప్పేస్తానంటే పిల్లలకి, అమ్మ మళ్ళీ గప్పుకుని జాయిన్ అవ్వమాకండి, ఫీజులు కట్టి మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో కానీ నాకు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయమని చెప్తారమ్మా. రాసి మళ్ళీ రండి మార్కులు పట్టుకొని. అప్పుడు వచ్చి పిల్లలు, సార్ మర్చిపోయాను అనుకున్నాను కానీ సబ్జెక్టు చాలా వరకు గుర్తుంది సార్, స్పీడ్ రావట్లేదు నాకు అంతే అంటారు. రోజు కూర్చొని ఆ మిస్ అయిపోయిన టెస్టులు, అంటే ఆ సంవత్సరం నుంచి వాళ్ళు రాయిన టెస్టులన్నీ మేమేమి డిలీట్ చేయమమ్మా. వాళ్ళ అకౌంట్లో, పిల్లల అకౌంట్లో అట్లానే ఉంటాయి టెస్టులు. ఎస్. సో ఇప్పుడు ఆ టెస్టులు కూర్చొని మళ్ళీ అంటే మిగతా పిల్లలందరూ ఒక టెస్ట్ రాస్తుంటే ఈ గ్యాప్ వచ్చిన వాళ్ళు 2 టెస్టులు 3 టెస్టులు రాయాలి. అంటే చేయి తిరగటం అంటాం. అంటే ఆ మౌస్ పట్టుకొని ఆ పెన్ను పట్టుకొని లెక్క చేయటం ఒకటే మిస్ అయ్యారు తప్పించి నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈస్గా మీ దగ్గర ఉంది. మర్చిపోరు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. జరగదు, మర్చిపోవటం అనే పాయింట్ లేదు. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా గుర్తొస్తుంది. ఒకవేళ గుర్తు రావట్లేదు అనుకుందాము, అంటే నేను ఇంత గట్టిగా చెప్తున్నా కూడా కొంతమంది ఆర్గ్యూ చేస్తారు నాతో, సార్ అసలు నాకు నిజంగా గుర్తు రావట్లేదండి, మీకు మెటీరియల్ ఇచ్చున్నాం మేము, ఆ బుక్ తీసుకొని మళ్ళీ ఒకసారి చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒక 4 రోజుల్లోపు ఆల్ చాప్టర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కనుక సాల్వ్ చేసి మళ్ళీ మాక్ టెస్ట్లు రాయటం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారమ్మా. అందుట్లో ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్ వచ్చిన పిల్లలు ఎట్లా ఉంటారంటే రక్తం రుచి మరిగిన పుల్లులాగా ఉంటారమ్మా. ఎందుకంటే ఈ గ్యాప్లో రకరకాల కష్టాలు పడి ఉంటారు ఇంటి దగ్గర. ఆ కష్టాల్లో నుంచి ఏమైనా సరే బయటికి రావాలనే కసి తాపన ఉంటుంది. దాంతో నిజంగా ఇట్లాంటి కేసులు ఎన్నో చూస్తూ ఉంటాము. 1 2 కాదు, రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సబ్జెక్ట్ గుర్తు తెచ్చుకోవటానికి మాక్ టెస్టులు రాయటం, గుర్తు రావట్లేదు అనుకుంటే
మెటీరియల్ తీసుకొని ఒకసారి చేసి మళ్ళీ మాక్ టెస్ట్ రాయటం, ఇంతే అమ్మ, ఇంక వేరే సొల్యూషన్ ఏం లేదు. ఎస్. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మాకు గ్యాప్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో పెళ్లి చేశారు, లేదు అంటే ప్రెగ్నెన్సీ, లేదు అంటే ఇంకేవో కారణాలు ఉంటూ ఉంటాయి పర్సనల్వి, వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ ఎపిసోడ్ రిపీటెడ్గా 2-3 టైమ్స్ చూడండి. చాలా పాయింట్స్ మీకు అర్థమవుతుంటుంటాయి. రీస్టార్ట్ చేసే ప్రాసెస్లో ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి అన్న పాయింట్ చాలా క్లియర్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.